శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం గెడ్డలపాడు గ్రామానికి చెందిన చంద్రమ్మ గత 11 ఏళ్లుగా బోరు భద్రలో ఆశా వర్కర్ పనిచేస్తున్నారు. ఆశా వర్కర్గా ఉద్యోగంలో కొనసాగాలంటే 2 లక్షలు కట్టాలని గెద్దలపాడు గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారని చంద్రమ్మ ఆరోపించారు. తాను 2 లక్షలు కట్టలేనని గ్రామ పెద్దలకు చెప్పడంతో తమ మాట ధిక్కరించినందుకు గ్రామ పెద్దలు ఆమెను ఊరి నుంచి వెలివేశారని ఆశా వర్కర్ చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. గత 8 నెలలుగా గ్రామ పెద్దలు తనను ఆశా వర్కర్గా విధులకు రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారని చంద్రమ్మ తెలిపింది. వారి మాట కాదన్నందుకు ఊరిలో ఎవరూ తనతో మాట్లాడకూడదని గ్రామస్తులకు ఆంక్షలు పెట్టారని ఆమె వాపోయారు. తాను మందులు ఇచ్చినా గ్రామస్తులు ఎవరూ తీసుకోకూడదని గ్రామ పెద్దలు ఆదేశాలు జారీ చేశారని చంద్రమ్మ స్పష్టం చేశారు. గ్రామ పెద్దల తన వైఖరిపై తనపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆమె జిల్లా ఎస్పీ కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. తనను ఊరి నుంచి బహిష్కరించిన పెద్దలపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. సరే ఇప్పుడు రా పెట్టేసాను అడగండి. తేజస్వరరావు గారు మెసేజ్ చేశారు, బట్ నేను లేట్గా చూశాను. తర్వాత అది అందరూ ఉండండి ఒకసారి మీరు ఆశా వర్కర్కి సిఐటి ఉందా? దాని గౌరవ అధ్యక్షుడు ఆవిడ సెక్రటరీ అయితే వేలంపాట వేస్తుంది 2 లక్షలకి ఆవిడ ఎందుకు కట్టాలి అవసరం లేదు, కట్టకపోతే నువ్వు ఉద్యోగం నుంచి సంతకం పెట్టేసి రిమూవ్ చేసుకుంటావు. ఊర్లో రాజకీయం, గ్రామ రాజకీయం ఇది ఒక 10 months బ్యాక్ జరిగిన తర్వాత మేము చిన్నాడు గారు వరకు కలిస్తే ఆయన కాదు ఏదైనా ఉద్యోగపరంగా ఎవరైనా తప్పు చేయలేదు. అసలు రాజకీయాలు ఆశా పోస్ట్ వేరే ప్లేస్లో పెట్టాను, పక్కనే ఊర్లో ట్రాన్స్ఫర్ చేసినాము. ఊరు వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు, పక్కనే ఊర్లో పెడతారు. ఎవరు తీసేసారు చెప్తున్నారు. గ్రామంలో గ్రామ సర్పంచ్ వేరే ఊళ్ళో వేరే ఊళ్ళో పని చేయండి, నేను చెప్తాను. అది పశ్చిమ బోర్డు టోటల్ ఉంటే అతనికి యాప్ చేసుకోవడం పెట్టేసాను అడగండి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా మన సంత బొమ్మాలి మండలం గెద్దలపాడు అండి. మీరు అక్కడ ఆశా వర్కర్గా పనిచేస్తుంది. ఈ అమ్మాయి వేలంపాట ఊరు వాళ్ళు వేలంపాట పోస్ట్ కట్టాలి, అది కట్టకూడదు. ఏం పని చేయొద్దు, ఎవరు మాత్రలు కూడా తీసుకుంటారు అంతవరకు చూస్తారు. కలెక్టర్ గారు అన్నీ చూస్తారు కదా. సార్ వస్తే నేను ఇస్తాను, సార్ కానీ వచ్చినట్లయితే మీరు ఇవ్వండి. 4 వరకు వెయిట్ చేస్తాము. 30 రాకుండా
అంటే ఊర్లో అంగన్వాడీ పోస్టు వేలం పాట వేశారు సార్. అంటే 5 సంవత్సరాల కిందట వేలం పాట వేశారు సార్. అంగన్వాడీ పోస్టు ఒకటే, కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగన్వాడీ పోస్టు 5 సంవత్సరాల కిందట వేలం పాట వేశారంటే నేను 2014లో జాయిన్ అయ్యాను సార్. ఆశా వర్కర్గా గెద్దలపాడు గ్రామంలో 2014 జాయిన్ అయిన 10 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్. కానీ 10 సంవత్సరాల కిందట వేలం పాట వేశారు అంగన్వాడీ పోస్టు ఒకటే సార్. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగన్వాడీ పోస్టు నేను ఒక్కరితోనే ఉన్నాను. ఆ ఊర్లో ఇది ఆశా వర్కర్ ఉంది, మిడ్ డే మీల్స్ ఉంది, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది, అలాగే సిఎఫ్ ఉంది, డేలర్ ఉన్నారు, అంగన్వాడీ ఆయా ఉంది, అలాగే స్కూల్ ఆయా ఉంది. మరి వాళ్ళందరికీ వదిలేసి నా ఒక్కరికే ఎందుకు వేలం పాట వేశారు, నా ఒక్కరి దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు అని ఆవిడ కదిలించింది సార్. పెద్దలకు అలాగ అడిగితే ఏం చేశారంటే ఆ పెద్దలు నిన్న మీటింగ్ పెట్టారు సార్. మీటింగ్ పెట్టి మాకు పిలిచారు సార్. అంటే 8వ నెలలో మొదటి మీటింగ్ అయింది సార్ ఊర్లో. రాజకీయ నాయకులందరూ ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని 8వ నెలలో పిలిచారు నాకు. అంటే 8వ నెలలో ఒకరోజు, అంటే ప్రతి నెలకు కూడా మా ఊర్లో మీటింగ్ అవుతుంది, కానీ ఒక్క శనివారం పూట మీటింగ్ అవుతుంది. ఆ రోజు మా వాళ్ళు మేము మర్చిపోలేం కదా, వేటకి వెళ్ళమన్నమాట. ఆ రోజు పిలిచి నేను డ్యూటీ చేసుకుంటాను, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, వాళ్ళు పిలుస్తారు పెద్దలు. పిలిస్తే వెళ్ళాను సార్. వెళ్తే ఇలాగ అడిగారు. నేను వెళ్ళేటప్పటికే నా పోస్టు 30,000కి పాట అయిపోయింది, కానీ నేను 1,85,000కి పాడాను. పొన్లే చూద్దామని పాడాను, కానీ 1,85,000కి కూడా నాకు ఇవ్వలేదు. ఇంకొక ఆమె చేసేది, ఆమె పాడింది 2 లక్షలకి. ఆవిడ ఇప్పుడు నిన్న 17వ తారీఖున ఏమైందంటే ఎలాగైనా ఆ పోస్ట్ నేను చేస్తానని పెడితే ఊరు పెద్దలు ఏం చేశారంటే నీవు ఎలాగైనా సంతకం పెట్టేళ్ళమ్మా, లేదు అంటే సంతకం పెట్టకపోతే 2 లక్షలు అని ఇవ్వాలని అడిగారు. కానీ నేనైతే పేద్దని నేను ఇవ్వలేను 2 లక్షల. ఇవ్వకపోతే మీరే రిజైన్ చేసేయాలని అడిగారు. నేనైతే రిజైన్స్ కూడా చేయలేనంటే నిన్న ఏం చేశారంటే ఊరు దండూరేసి నా ఫ్యామిలీతో మేము 6 ఉన్నాం సార్. 6 ఎవరు కూడా ఊర్లో ఉన్న వాళ్ళ చిన్నలు పెద్దలు ఎవరు కూడా మాట్లాడొద్దు, అలాగే ఆవిడ ఇచ్చిన మందులు తీసుకోవద్దు, అలాగే ప్రతి నెలకు కూడా మా ఊరికి బండి వస్తుంది 104 బండి, అక్కడికి కూడా మీరు వెళ్ళొద్దు ఆవిడ పిలుస్తా అని చెప్పారు సార్. ఊర్లో ఎవరైతే మాట్లాడట్లేదు, మా ఆయన కూడా వేటకి వెళ్తారు సార్, మా ఆయనకు కూడా దండూరు వేస్తారు. ఏమనంటే అతను బోటుకు వచ్చినా కూడా బోటుకు కూడా వేసుకోవద్దు వాళ్ళ బాబుకి అలా ఆయనకి అని చెప్పారు సార్. కానీ మేము అలాగే నిన్నటి నుంచి అయితే మాకు తెలియలేక తిప్పలేక అలాగే ఉన్నాం సార్. కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఏం చేసేస్తారో, కొడతారేటో తిడతారేటో అని భయం ఉంది సార్. అవి ఒకటే ఉంది సార్. నుత్తి చంద్రం సార్ నా పేరు. మాది గెద్దలపాడు గ్రామం సార్, లక్కివలస పంచాయతీ, సంతబొమ్మల. ఎవరు కంప్లైంట్ చేశారండి? మీకు ఎవరైనా అన్యాయం సంబంధించి ఎవరు కంప్లైంట్ చేశారా కలెక్టర్ గారు? ఎవరు మా ఊరు మీరు చేసాం, ముందు చేయలేదు సార్. ఎవరెవరికి చేశారు ఇప్పుడు? ఇప్పుడు కలెక్టర్ గారికి, తర్వాత డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళాము, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము సార్. సారేమో డిఎంహెచ్ ఆఫీస్ సార్ ఏమన్నారంటే నీ ఉద్యోగం తీయడానికి అవదమ్మా, నువ్వే చేయాలి పని, వాళ్ళు ఎవరో వేలం పాట వేస్తే ఎలా అవుతుంది, వాళ్ళు వేలం పాట వేసినా నువ్వే చేయాలా, నీ ఉద్యోగం మేము ఎవరు తీయరు, నీ పని నువ్వు చేసుకో, మేము వచ్చి కలుస్తామని చెప్పారు సార్. అలాగే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం సార్. అక్కడ కూడా ఎస్పీ సార్ కూడా చెప్పారు, అమ్మ పాటలేటమ్మా ఇదేంటి ఎప్పుడు ఆలకించని వెళ్ళా అంటే విచిత్రం మాటలు, కానీ నీ ఉద్యోగం ఎవరు తీయరు, మీకు అంటే మీ ప్రభుత్వం అంటే మీకు డిపార్ట్మెంట్ ఉన్నది కదా, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడతారు, నీకెవరు ఏం చెయ్యరు, నువ్వు వెళ్ళు, నీకెవరు కొట్టరు తిట్టరు అని చెప్పారు. అలాగే ఇక్కడికి వచ్చాను సార్, కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడారు, ఎవరమ్మ తీసేస్తారు, నీ ఉద్యోగము మీ ఊర్లో చేయించకపోతే పక్క ఊర్లో చేసుకుంటావు, కానీ నీకు ఎవరు ఏమనరు చెయ్యరు, నీ పని నువ్వు చేసుకోవచ్చు, మేము వచ్చి మాట్లాడతామని చెప్పారు సార్.